ధన్వంతరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. అలానే మనమంతా ఈ ఫ్యామిలీ మెంబర్స్గా ఒక చాట గేదరై కూర్చునే విధంగా ఒక కంపెనీని మన కోసం, మన ఆరోగ్యం కోసం, వెల్నెస్ కోసం స్థాపించినటువంటి త్రిమూర్తులైన ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు నాకు ఇచ్చింది బోన్ హెల్త్ గురించి మాట్లాడమని చెప్పన్నారు. యాక్చువల్గా బోన్ హెల్త్ గురించి అన్నది హ్యూమన్ బాడీకి బోన్ హెల్త్ అన్నది ఎంత అవసరమో అంటే మ్యాక్సిమం బోన్ హెల్త్ కరెక్ట్గా ఉంటేనే బాడీ ఫిట్నెస్ 100% యాక్టివ్గా ఉంటుంది. బోన్ హెల్త్ మీద దాని గురించి అంతగా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళలో ఒక నానుడు ఏంటంటే, మనం డైలీ పాలు తాగుతున్నాం కదా, పాలల్లో కాల్షియం ఉంటుంది కదా అని. యాక్చువల్గా ఒక మనిషికి రోజుకి 1000 mg కాల్షియం కావాలి. మనం తీసుకునే పాలలో కానివ్వండి, ఆహారంలో కానివ్వండి, 1000 mg కాదు కదా, మనకి 250 mg ఆ రేషియోలోనే వస్తుంది ప్రజెంట్. ఎందుకంటే మనం తీసుకునేది కూడా మొత్తం కూడా జంక్ ఫుడ్స్, రసాయనాలతో కూడిన పండించిన ఆహారం కాబట్టి ఎప్పుడైతే మనకి బాడీలో డి విటమిన్ కనుక లోపించిందో మనకి దాదాపుగా 120 రకాల డిజార్డర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది మన బాడీ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వస్తున్నా అది ముందుగానే మనకి ఒక సిమ్టమ్ అనేది ఇస్తుందండి. ఆ సిమ్టమ్స్ని ఎలా తెలుసుకోవాలి ఏంటి అన్న దాని మీద కనుక చూసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే విటమిన్ డి లోపం ఎప్పుడైతే వచ్చిందో మన కాళ్ళు గుంజటం ఒకటి, కాళ్ళు లాగినట్టు అనిపించడం ఒకటి, ఇవన్నీ కూడా మనకి కాళ్ళు ఏది సౌండ్ రావటం ఒకటి, ఇవన్నీ కూడా మనకి బాడీలో చూపిస్తుంటుంది. వాటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు మన బాడీని అబ్జర్వేషన్ చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటి అన్న దాని మీద కనుక చూసుకుని దాని మీద కనుక కరెక్ట్గా కనుక చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బోన్ గట్టిగా ఉంటేనే మజిల్ యాక్టివేషన్ కూడా జరుగుతుంది. బోన్ ఎప్పుడైతే వీక్ అయిందో మజిల్ కూడా కరిగిపోతుంది. దానికి ఉదాహరణ ఒకటి విషయం చెప్తాను చూడండి. మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. పిల్లర్లో ఐరన్ ఉన్నంతసేపు, గట్టిగా ఉన్నంతసేపు ఆ పిల్లర్ గట్టిగానే ఉంటుంది. లోపల ఏదైతే ఐరన్ తుప్పు పట్టినట్టు అనిపిస్తుందో పైన పిల్లర్లోంచి సిమెంటు పెచ్చులుగా ఊడిపడుతుంది. ఆ పెచ్చు తీస్తే ఏమవుతుంది, లోపల మనకి ఆ ఐరన్ తాలూకా బాగా తుప్పు పట్టి అది కూడా నల్లగా అయ్యి పెచ్చులు రాలిపోతూ ఉంటుంది. అదే ఐరన్ గట్టిగా ఉంది, దానికి తుప్పు పట్టలేదు అని అనుకుంటే ఆ ఇల్లు అనేది ఎప్పుడు సేఫ్ సైడ్లోనే ఉంటుంది. అలానే మనిషికి కూడా టోటల్గా వచ్చి బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు యాక్చువల్గా అయితే కామన్గా మనకి ప్రతి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు మన దగ్గర ఉన్న D2 max కాల్షియం క్యాలరీస్ని డైలీ ఒకటి వేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫేస్ చేయకుండా కూడా ఉండొచ్చు. కానీ దాని మీద సరైన అవగాహన అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లల విషయానికి కూడా వస్తే అసలు బోన్ ఎందుకు దెబ్బతింటుంది? మనం తీసుకున్నది టోటల్గా ఆహారంలో బ్లడ్ ఐరన్ తక్కువైనా కానీ బోన్ వీక్ అవుతుంది. టోటల్గా వచ్చి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనకి ఇది అవుతుంది. కామన్గా చూసినట్టయితే బోన్ మనకి ఎన్ని రకాలుగా అంటే దాదాపుగా వచ్చి మనకి 10 రకాలైన ప్రాబ్లమ్స్ చూపిస్తాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ కనుక ఒక రోగం బోన్కి వచ్చి ఒక డిసీజ్ అనమాట. ఆస్టియోపోరోసిస్ కనుక మనకు వచ్చినట్టయితే ఎముక బలహీనపడుతుంది. బలహీనపడటం వల్ల బోను లోపల చెక్కులు అంటే పెడసరం వస్తుంది అనమాట. ఆ పెడసరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియదు, ఆటోమేటిక్గా కింద పడిపోయినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా స్లిప్ అయిపోయినట్టు కానివ్వండి, బోన్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. ఒంగోలు లేచినప్పుడు కానీ ఇవన్నీ కూడా దీనికి అంటే మెయిన్ అంటే బోను లోపల సారం లేదనమాట. సారం లేకపోబట్టి మనకి ఆస్టియోపోరోసిస్ అనే డిసీజు బోన్కి వస్తుంది. అదే చిన్నపిల్లల్లో అయితే ప్యాగెట్స్ వ్యాధి అని అంటారు. ప్యాగెట్స్ వ్యాధి ఏంటంటే చిన్నపిల్లలకి
చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళు. ఎముక ఎదుగుదల అనేది ఉండదు వాళ్ళు. మళ్ళీ ఒక్కోసారి ఎముక ఎక్కువగా ఎదుగుదల కూడా ఉంటుంది. ఇది పిల్లల్లో వచ్చే కనబడేది. తర్వాత మూడో రకం చూసుకుంటే ఆస్టియోమెలాటిస్. ఇదేంటంటే ఎముకకి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, మనకి తెలియకుండానే. ఎముకకి నీరు పట్టిందంటారు, ఎముక ఇన్ఫెక్షన్ వచ్చిందంటారు. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల ఎముక మనకి ప్రాబ్లం గురవుతూ ఉంటుంది. తర్వాత రికెట్స్, ఇదొకటి. ఇది పిల్లల వీళ్ళలో విటమిన్ డి లోపం వల్ల పిల్లలకి త్వరగా వస్తుందండి. ఈ పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఏంటంటే ఈ రికెట్స్ వ్యాధి వచ్చటం వల్ల పిల్లలు చాలా ఇదిగా ఉంటారు, మృదువుగా మారి బలహీనం చేస్తుంది అనమాట. ఇది ఒక రకమైన ప్రాబ్లం వస్తుంది. ఆస్టియోమలాసియా, ఇది పెద్దవాళ్ళ రికెట్స్ వ్యాధికి. ఇది ఈ చిన్నపిల్లల రికెట్స్, అది పెద్దవాళ్ళలో వస్తే కనుక ఆస్టియోమలాసిస్ అంటారు. దీన్ని కూడా ఎముకకు సంబంధించిన ఇది కూడా ఒక డిసీజే. మనం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఫాస్ట్గా జనరేషన్ ఎంతసేపటికి ఏం చేస్తున్నాం ఏంటి అన్నది చూసి అన్నారు తప్పితే ఆరోగ్యం మీద కానీ బాడీ మీద కానీ ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. చేసుకోవటం వల్ల ఇవన్నీ ఇంటర్నల్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం బోన్కి స్టార్ట్ అవుతున్నాయి. అవి స్టార్ట్ అయ్యి ఇది సివియర్గా వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికే డాక్టర్ ఏం చేస్తారంటే పలానా బాధతో మీరు బాధపడుతున్నారు, దీనికి మందే లేదు అంటారు. అది అల్లోపతిలో అయితే వాటికి చాలా మందులు ఉండవండి, స్టెరాయిడ్స్ ఇస్తారు. అదే ఆయుర్వేదంలో అయితే నెంబర్ 1 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది ఏదైనా సరే మనకి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ అవకాశాన్ని మనందరి చేత జనాలకి అందించడం కోసం మనకి మన దాంట్లో టోటల్గా వచ్చి ఆర్థో ప్లస్ ఒకటి, క్యాలరిచ్ ఒకటి, ప్లస్ ఆర్థో ప్లస్ ఒకటి, ఆర్థో రిచ్, ఆర్థో ప్లస్ క్యాలరిచ్, ఈ 3 అనేది ధనవంతరి వాళ్ళు మనకి ఇచ్చేయడం జరిగింది. ఇవే కాకుండా ఆస్టియోజెనోసిస్ అని కూడా ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అది OA అంటారు. ఎముకలు పెలుసుగా మారిపోతాయి అనమాట. ఎంత పెలుసుగా మారిపోతాయి అంటే చెయ్యి పట్టుకొని వేలేసినా ఇరిగే విధంగా మారిపోతాయి. అది ఒక ప్రాబ్లం. తర్వాత ఆస్టియోనెక్రోసిస్, ఇది కూడా ప్రాబ్లమే. ఇది రక్త సరఫరా లేకపోవటం, రక్తం ఐరన్ లోపం ఉండి జింక్ లోపం. ఇప్పుడు ఎముక గట్టితనం ఉండాలి అంటే మనకి ఆటోమేటిక్గా అన్ని రకాల అమోనో యాసిడ్స్, కోఎంజైమ్స్, ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్స్ ఇవన్నీ సక్రమంగా బాడీకి ఇవ్వగలిగితే బోన్ ఎప్పుడు కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. తర్వాత మనం కామన్గా జనాలు చెప్పేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రెమిటాయిడ్ ఆర్థరైటిస్, ఈ 2 కూడా జనాల్లో అందరికీ ఎక్కువగా కనపడుతుంది. ఇవన్నీ ఏదైనా కానీ మనం తీసుకునే ఆహార లోపం వల్లే కానీ, మనము సక్రమంగా డి విటమిన్ తీసుకోకపోవటం వల్ల కానివ్వండి, ఆహారాన్ని జింక్ ఫుడ్గా మామూలుగా జింక్ లోపం, ఐరన్ లోపం, పొటాషియం లోపం, ఇవన్నీ ఏవైతే లోపాలు ఉన్నాయో మల్టీ విటమిన్స్ కానివ్వండి, ట్రేస్ ఎలిమెంట్స్ అమోనో యాసిడ్స్ కానివ్వండి, కోఎంజైమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే సక్రమంగా బాడీలో లేకుండా పోతాయో దాని ప్రభావం మొత్తం కూడా బోన్ మీద పడుతుంది. ఒక మనిషి చూడండి, ఇదివరకు చూడటంతో ఆజానుబాహుడు, వాడికి ఏమైంది చాలా అందంగా ఉన్నాడు అంటారు. దానికి రీజన్ ఏంటంటే బాడీలో అతిపెద్ద ఆర్గన్ బోనే, స్కెల్టన్. ఎముక ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో మనిషి నిటారుగా మజిల్ యాక్టివేషన్తో అందంగా ఉంటాడు. బోన్ ఎప్పుడైతే డల్ అయిపోయిందో మనిషి ఆటోమేటిక్గా తనకు తాను తెలుసుకోకుండానే కాస్త బెండ్ అవుతాడు. ఎప్పుడైతే మనకి ఈ బోన్ ఎప్పుడైతే ఇది అవుతుందో సర్వికల్ స్పాండిలైటిస్ వస్తాయి, తర్వాత L3 L4లో వస్తాయి, తర్వాత నీ పెయిన్స్ వస్తాయి, పలు రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి మ్యాక్సిమం ఆస్కారాలు. వీటన్నిటిని కూడా మనము మన ధనవంతరిలో ఉన్న ప్రొడక్ట్స్ని బట్టి ఏది చేసుకోవాలి, ఏమి పడితే బాగుంటుంది. కామన్గా ఏ ప్రాబ్లం లేదు, నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అనుకునే వాళ్ళకి మన దాంట్లో D2 మ్యాక్స్ ఉంది, క్యాలరిచ్. దాని మీద ఉంది, మీరు చూసారో లేదో, ఫోలిక్ యాసిడ్, ట్రేస్ ఎలిమెంట్స్, ఐరన్, ఫోలిక్, ఇవన్నీ ఉన్నాయి.
అంటే బోన్కి సంబంధించింది ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఈరోజు అనుకున్నా కూడా ఫ్యూచర్లో బోన్కి సంబంధించింది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ రోజుకు ఒక టాబ్లెట్ కనుక వేసుకోగలిగితే ఇది లైఫ్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఆల్గైన్ నుంచి తీశాడు కాబట్టి తీశారు కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏదీ లేదు. మీరు బోన్కి ఒకటే అనుకుంటున్నాను. నేను కొన్ని కేసులకు ఇచ్చాను. నేను ఫోలిక్ యాసిడ్ తక్కువైనా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి. వాళ్ళకి నేను ఎంటీ స్టమక్తో ఇచ్చాను క్యాలరీస్, ఆ ప్రాబ్లం తగ్గింది వాళ్ళకి. అలానే డయాబెటిక్ పేషెంట్స్కి స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి సెల్యులైటిస్ కన్నా ముందు ఫస్ట్ వాళ్ళకి సిమ్టమ్స్ ఏమొస్తుందంటే కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయండి, చేయి తిమ్మిర్లు వస్తున్నాయండి అంటారు. వాళ్ళకు కూడా డైలీ మనం D2 max క్యాలరీస్ని 2 times కనుక మనం ఇవ్వగలిగితే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు త్వరగా రెక్టిఫై అవుతారు. అలానే ఇప్పుడు బోన్ విషయానికి వచ్చేటప్పుడు ఇది అని మనకు పర్టికులర్గా అనేది ఒక్కొక్కళ్ళకి బోన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఎడ్జెస్లో వాపు వస్తుంది. అది మిమ్మల్ని అడిగినప్పుడు మీరు టోటల్గా వచ్చి ఈ 10 రకాలమైన ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళని మీకు అవగాహన కలగజేసుకొని వాళ్ళు చెప్పేది వినండి. కాళ్ళు కొంతమందికి నడుస్తున్నప్పుడు ఏమీ ఉండదు, నొప్పి ఏమి ఉండదు. కూర్చొని లేచినప్పుడు మాత్రం నరాలు పట్టేస్తాయి, టకటకా సౌండ్ వస్తుంది. అదొక ప్రాబ్లం ఉంది. కొంతమందికి పిక్కలు పట్టేస్తాయి, కొంతమందికి తిమ్మిర్లు దాసా బట్టలు వేసుకుని కూర్చున్నా, ఎక్కువసేపు నుంచున్నా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇచ్చిన D2 max క్యాలరీస్లో ఎప్పుడైతే మన కాల్షియం సఫిషియెంట్గా బాడీలో ఉందో, బాడీలో ఉన్న బ్లడ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవటం వల్ల, ఐరన్ లోపం అవటం వల్ల మనకి వెరికోస్ వెయిన్స్ కూడా వస్తాయి. డెఫినెట్గా మీరు వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి కూడా క్యాలరీస్ కంపల్సరీ మీరు దాన్ని ఇవ్వాల్సిందే. క్యాలరీస్ డెఫినెట్గా ఇవ్వాలి. వెరికోస్ వెయిన్ ఉన్న వాళ్ళకి టోటల్గా ఇవ్వాలి. తర్వాత ఫర్దర్గా వెరికోస్ వెయిన్ కంటే వేరే మన ప్రొడక్ట్లు ఉన్నాయి, అవి కలిపి ఇవ్వాలి. నెక్స్ట్, కాలు ఎండిపోయి కనపడుద్ది. మొక్కలు మనం చూసినట్టయితే ఎలాంటి వాపు ఉండదు, ఎలాంటి నీరు ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు అసలు చురుకుపోటు ఎక్కువగా ఉంటుంది. లేచి నుంచున్నా కానీ ఇచ్చేసినా కానీ చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి దానికి రీజన్ ఏంటంటే అక్కడ బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోయి 2 బోన్స్ దగ్గరికి అయిపోయి రాపిడి జరుగుతూ ఉంటుంది. లేస్తున్నప్పుడు ఆ 2 బోన్స్ యొక్క రాపిడి జరగటం వల్ల వాళ్ళకి పెయిన్ విపరీతంగా ఉంటుంది. అంటే అక్కడ గ్లూకోజ్ సల్ఫైట్ లేదనమాట. గ్లూకోజ్ మిన్ అనేది క్యాటరేజ్ అనేది బోన్స్ మధ్య లేదు. ప్లస్ కాల్షియం ఆల్రెడీ బోన్ వీక్ అయింది కాబట్టి ఆ డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి వాళ్ళకి గనక ఆర్థో ప్లస్ కనుక మనం హెవీగా ఉంటే భోజనానికి ముందు 2 టాబ్లెట్లు, రాత్రి భోజనానికి ముందు 2 టాబ్లెట్లు, లేదా 3 పూట్ల 3 ఒకట్లో భోజనానికి ముందు ఇచ్చాక భోజనం చేశాక మళ్ళీ క్యాలరీస్ ఇవ్వచ్చు. అలా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్నపిల్లలకు కూడా ఆడుకొని వచ్చి తల్లిదండ్రి చేత కాళ్ళు గుంజించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ 6 years అబోవ్ ఎవరైనా, అంటే ఇప్పుడు టోటల్గా వచ్చి 3rd class 4th class చదివే వాళ్ళు మొత్తం కూడా క్యాలరీస్ని డైలీ ఒకటి వేయమని చెప్పండి. లేడీస్ అయితే వాళ్ళకి సైకిల్ రెగ్యులర్గా రావాలన్నా, నెలసరి రెగ్యులర్గా రావాలన్నా కాల్షియం అవసరం. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. లేడీస్కి ఐరన్ లోపం ఒకటి, కాల్షియం లోపం ఒకటి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాల్షియం ఇవ్వటం వల్ల ఆ లేడీస్కి నెలసరి సమస్య కూడా తగ్గుతుంది. కాల్షియం వేసుకోవటం వల్ల బీపీ ప్రెజర్ మీద కూడా ఎఫెక్ట్ పడి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెజర్ ఎక్కువ ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది? ఆక్సిజన్ లెవెల్స్. ఈ కాల్షియం వేసుకోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా నార్మల్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. బీపీ టాబ్లెట్ ఉండవచ్చు. అందుకోసమే క్యాలరీస్ అనేది ప్రతి ఒక్కళ్ళని నేను కాదు, నాకు ప్రాబ్లం లేదు అనేవాడు కూడా ఏం అక్కర్లా. ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు డైలీ ఒకటే.
నాకు కాస్త బోన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉంది. నేను బోన్ ప్రాబ్లం ఉంది నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటే ఒక్కసారి మీ కాలి గోర్లు చూడండి. గోర్లు గనక ఎండిపోయినట్టుండి బ్లాకేజ్ వచ్చి కుళ్ళిపోయినట్టు, కొంతమందికి ఊరికనే ఇరికిపోతాయి. ఆశ పరిస్థితి వాళ్ళకి బోన్ ఊరికి ఇరికిద్ది అనమాట. బ్లడ్ హీనత ఉన్న వాళ్ళకి కూడా అంతే ఇరుకు ఉన్న వాళ్ళకి లేదనే. అదే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి మనం చెప్పుకోవచ్చు, ఎవరికైనా కాళ్ళి గోళ్ళు ఎండిపోయినట్టుండి బ్లాకిష్లో ఉండి ఉంటే గనక క్యాలరీ ఇచ్చి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, ఆర్తో ప్లస్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కంటిన్యూషన్గా 3 months ఇవ్వండి. కాళ్ళు గోర్లు పెరిగే గోర్లు మొత్తం కూడా కలర్ చేంజ్ అవుతుంది, జీవంతో వస్తాయి. ప్లస్ గోర్లు, చేతి గోర్ల మీద తెల్లటి డాట్స్ వస్తాయి. ఇదివరకు కొంగల పోతంటే పిల్లలు అంటే కొంగల గుర్తులు వచ్చాయని చెప్పి అనుకునేవాళ్ళు మన చిన్నతనంలో. గోటి మీద తెల్లటి డాట్స్ వచ్చాయి అంటే టోటల్గా వచ్చి మల్టీవిటమిన్ లోపం ఉన్నట్టు బాడీలో. గోరుని చూసి కూడా మనం వాళ్ళకి ఏ డిసీజ్ వస్తుంది అన్నది కూడా చెప్పచ్చు. గోరు పట్టుకుంటేనే ఇరిగిపోతుంది, ఆస్టోపోరోసిస్ ఉన్నట్టే లెక్క. గోరు రౌండ్ షేప్ కాకుండా పలకగా పెరుగుతుంది. లోపల బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల అది బోనుకుంది అని అర్థం. గోరు ఎల్లోష్ నొక్కినప్పుడు ఎల్లోష్ వస్తుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అర్ధచంద్రాకారంలో కనుక మనకి గోరు కింద కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని అర్థం. గోరు మీద నిలువు గీతలు వస్తాయి, మీరు చూడండి. దాన్ని అడ్డంగా మనం అంటే ఆ గీతలు స్పష్టంగా మన గోరుకి తగులుతూ ఉంటాయి. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మనం టోటల్గా ఈ క్యాలరీస్ అనేది వాడటం వల్ల ఎముకల దృఢత్వానికి, ఎముకల గట్టితనానికి, ఎవరికైనా చెయ్యి ఇరిగింది వాళ్ళు ఏదైనా వాడుకోనియండి, మన టాబ్లెట్ ఇస్తే ఆ చెయ్యి ఇరిగిన దాన్ని త్వరగా కట్టుకుంటాం. అది ఎలా చెప్తున్నానంటే, నాకు ఇక్కడ మా ఏరియాలో బోన్ సెట్టర్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళు చెయ్యిని లాగి గట్టి ఇరిగిపోయిన దాన్ని సెట్ చేసి చేస్తారు. వాళ్ళకి నేను డైలీ 3 times ఇస్తాను కాలరీ. 3 times ఇస్తే ఫస్ట్ 2 days మాత్రమే పెయిన్గా ఉంటుంది కాస్త, దానికి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. 3 days తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్ లేకుండా ఆ కట్టు, ఏదైతే బోను ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను దాదాపుగా నాకు తెలిసిన ఏరియాలో బోన్ సెట్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను క్యాలరీకే ప్రిఫర్ చేస్తాను, వాళ్ళు అదే ఇస్తారు. క్యాలరీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎన్ని రకాల ఉపయోగాలు అంటే మనం దాన్ని చెప్పలేమన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాలరీస్ని బాగా రిఫర్ చేయండి. క్యాలరీ చేసుకోవటం వల్ల పూర్తి ఎముక దృఢత్వం కానివ్వండి, బలిష్టం కానివ్వండి, ఫిజికల్ మెంటల్గా ఎక్కడ స్ట్రెస్ అనేది ఉండదు, బాడీ ఫిజిక్నెస్ ఉంటుంది. టోటల్గా వచ్చి బాడీ చూడటంతోనే వీడికి బోన్ యొక్క ప్రాబ్లం లేదు. ఎందుకంటే బోన్ ప్రాబ్లం ఉందంటే కూర్చునే విధానంలో కూడా మార్పు కనబడుతుంటుంది మనకి. మీరు అబ్జర్వేషన్ చేయండి. కాళ్ళు ఊపటము, కాళ్ళు ఊపుతున్నారు కూర్చొని అంటే ఒకళ్ళు అనుకుంటారు వీడు కాళ్ళు ఊపే రోగం ఏందిరా అని చెప్పి. అది కూడా కాల్షియం లోపమే. కొంతమంది మెడ ఊపుతుంటారు, అది అంతే. ఈవెన్ పార్కిన్సన్ రావటానికి కూడా రీజన్ కూడా కాల్షియమే. కాల్షియం ఎప్పుడైతే లోపం ఉందో టోటల్గా కూడా బాడీ మొత్తం కూడా అప్సెట్ అవటం వల్ల న్యూరో సిస్టమ్ కూడా దెబ్బతినిపోయి పార్కిన్సన్ వస్తుంది. పార్కిన్సన్ వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఇచ్చి చూడండి 100%. పీసీఓడి ప్రాబ్లం కూడా ఇచ్చి చూడండి. కంపల్సరీ కాలరీస్ అనేది వీళ్ళు వేసుకోవాలి, వీళ్ళు వేసుకోకూడదు అనేది లేదు. బోన్ మనకి టోటల్గా వచ్చి బాడీలో బోన్ హెల్త్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఎలా ఉందో తెలుసుకోవచ్చు అంటే, సపోజ్ మనం ఈరోజు సంపాదిస్తున్నాము,
అది మొత్తం బ్యాంకులో స్టోర్ చేశారు. ఆ వడ్డీతోనే బతకాలి, అది పరిస్థితి. ఇప్పుడు మనం బ్యాంకులో స్టోర్ చేసుకోలేదు, మనం బతకాలి, ఎలా పాసిబిలిటీ అవుతుంది? అది కాదు. అలానే దేవుడు మనకి ఒక రకమైన అన్ని వసతులు మనకి కల్పించారు. అది ఏంటంటే టోటల్గా వచ్చి బోన్ అనేది టోటల్గా బై బర్త్ దగ్గర నుంచి కూడా 21 years వరకు కూడా గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. ఆ గ్రోత్ పెరిగి 21 years లో పరిపూర్ణమైన ఎప్పుడైతే మనకి మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు బోను ఆ 21 years తర్వాత బోను పెరగటం, బోన్ గ్రోత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. 21 ఏదైనా సరే హైట్ పెరగాలన్నా కూడా 21 years లోపలనే మనం ఇచ్చేయాలి. హైట్ పెరగకపోవడానికి కూడా మెయిన్ రీజన్ బోన్ హెల్త్ కరెక్ట్గా లేదనే అర్థం. పెరిగే చిన్నపిల్లలకి మనం కనుక ఒకవేళ పొట్టిగా ఉన్నారు అని చెప్పి అనుకుంటే, అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల మరుగుద్దులుగా వచ్చేవాళ్ళు ఉన్నారు, కాకుండా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. కాకుండా వచ్చేవాళ్ళ విషయంలో మాత్రం అయితే బోను టోటల్గా కూడా వీకే. ఆ పిల్లల్ని మీరు అడగండి, చిన్నప్పుడు బలపాలు తిన్నారా, మట్టి తిన్నారా అంటే తల్లిదండ్రులు తిన్నారు అని చెప్తారు. బాడీలో ఎప్పుడైతే కాల్షియం లోపం అయిందో దాన్ని మనసు అనేది డైవర్ట్ చేస్తారన్నమాట. అందువల్ల వాళ్ళకి ఆ మన్ను తినడం వల్ల, మట్టి తినడం వల్ల, బలపాలు తినడం వల్ల ఇది అవుతుంది. నెక్స్ట్, గర్భిణీ స్త్రీలు మ్యాక్సిమం వాళ్ళు ఓడుకున్న సున్నానికి ఎక్కువ కూడా తింటారు. బియ్యం ఏరేటప్పుడు ఆ మట్టి పిల్లలు కూడా నోట్లు వేసుకుని తింటారు. అంటే బాడీలో కాల్షియం లోపం ఉంది, అది 100%. జనరల్గా చూడండి, ప్రతి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ టోటల్ కన్ఫర్మ్ కాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ రాసేది కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఇయర్ రాస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే కాల్షియం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది, వాళ్ళు ఇచ్చే ఐరన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది, వాళ్ళు రాసే ఫోలిక్ యాసిడ్ ఎన్ని కెమికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అదే మన దగ్గర వాటి మూడింటికి కూడా ఆటోమేటిక్గా ఒక D2 మ్యాచ్ సరిపోద్ది. నేను మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ మొత్తం కూడా 15 మంది గర్భిణీ స్త్రీని నేను టేకప్ చేశాను. వాళ్ళంతా నా పేషెంట్లే వచ్చారు. డాక్టర్ గారు, మా అమ్మాయికి కన్యూమ్ అయింది 2nd month, ఏం చేద్దాం? మేము అవి వాడు, మీరే ఇవ్వండి అన్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళండి, డాక్టర్ గారితో మాట్లాడండి, లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకొని రండి, మెడిసిన్ ఏమి ఇచ్చినా తీసుకోమాకండి, వచ్చేయమంటారు. అలా 15 మందిని నేను లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ దగ్గరుండి చూసుకుంటూ వచ్చాను. నేను వాళ్ళకి క్యాలరీకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఇచ్చాను. డైలీ ఇమ్యూనోర్ ఇచ్చి ఉదయం 2, సాయంత్రం 2 ఇచ్చాను. లోహోర్ ఇచ్చి సిరప్ ఒకటి ఇచ్చాను. ఇవి తప్పితే నేను ఏమి ఇవ్వలేదు. ఆ 3 ఇచ్చుకుంటూనే నేను వాళ్ళని 9th month దాకా వచ్చాను. వీళ్ళు ఎవ్రీ మంత్ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారు, మంచిగా మీరు ఉన్నారు అని చెప్పి అంటున్నారు, మెడిసిన్ రాస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు, ఆ మెడిసిన్ వచ్చి తీసుకోవడం మన దగ్గర పడుతున్నారు. 15 మందిలో 9 మంది ఆల్రెడీ 2nd డెలివరీకి ఉన్నవాళ్ళు, 6 మాత్రం ఫస్ట్ డెలివరీ. వాళ్ళు టోటల్గా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే 9వ నెల వెళ్తే డాక్టర్ గారు, లేడీ డాక్టర్ చూసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఉమ్ము నీరు బాగుంది, లోపల పీటెస్ట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది, నేను ఇచ్చిన మీరు మంచిగా వేసుకున్నారు, కానీ ఫ్రీ డెలివరీ అవుద్దలేదు చూద్దాము అని చెప్పి అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఫ్రీ డెలివరీ అవుతారమ్మా, మీరు కంగారు పడమాకండి. వాళ్ళు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో
ఆ డేట్ ఇచ్చినప్పుడు ఆ 3 days మాత్రం క్యాలరీకి 3 వేసాను, ఇమ్యునోరిచ్ 3 పూట 3 ఇచ్చాను. వాళ్ళు ఫస్ట్ టైం ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా 9 మందిలో 6 ఫ్రీ డెలివరీ అయ్యారు. ఒక 3 మాత్రం ఆపరేషన్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ డాక్టర్ ఏం చెప్పారో తెలియదు. మిగతా 6 ఫ్రీ డెలివరీస్ అయ్యారు ఫస్ట్ టైం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళటంతోనే బాగా ఆ టెస్టులు ఈ టెస్టులు అని రాసి ఇచ్చేస్తారు. నేను ఇచ్చిన ఈ 15 మందిలో ఏ బేబీ చూసినా 2.5 to 3.5 kgs ఉన్నారు. అంటే వాళ్ళు కెమికల్ ఏజెంట్స్ కలిపిన టాబ్లెట్లు ఇస్తారు, మనం ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదంలో ఇచ్చాము. ఇమ్యునోరిచ్ అన్నది గురించి మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇమ్యునోరిచ్ మనం బాలింతలకి ఇప్పటికైనా మీరు చెప్పేసేయండి, బాలింతలకి ఇమ్యునోరిచ్ ఉదయం సాయంత్రం ఇవ్వండి, కాలరిచ్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, లోహరిచ్ కానీ హిమోమిన్ సిరప్ కానీ బ్లడ్ సిరప్ కానీ ఇవ్వండి. వాళ్ళకి ఏం అక్కర్లా, వాళ్ళ కనీసం పెయిన్స్ కూడా చాలా హుషారుగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. నేను ఇలా చేశాను. రీసెంట్గా నా దగ్గరికి ఇంకొక కేసు వచ్చింది. వీళ్ళని చూసి ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏమవుతుంది, కరెక్ట్గా వచ్చి 8వ నెల లాస్ట్లో ఉంది, 9 నెలల 10 రోజులు డెలివరీ ఉందన్నారు. నా దగ్గరికి వచ్చి డాక్టర్ అన్నారు, ప్రీ డెలివరీ కాదు, బ్లడ్ తక్కువగా ఉంది, ఈ అమ్మాయికి ఆల్రెడీ కాళ్ళు గుంతడం స్టార్ట్ అయింది, ఆపరేషన్ చేయాల్సిందే, బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. వాళ్ళకి ఎవరో ఈ 6 ఒకళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట, ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు. వాళ్ళు చెప్పడం వల్ల నా దగ్గరికి వచ్చారు. చూశాను నేను, 7.5 ఉంది బ్లడ్, డబ్ల్యూబీసీ వచ్చి 9.5 ఉంది, ఆర్బీసీ వచ్చి 4.2 ఉంది. నేను మీకు డాక్టర్ గారు ఏమి ఇచ్చారమ్మా అని చెప్పంటే వాళ్ళు రాసిన ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ళు మామూలుగా బ్లడ్ ఎక్కించాలని చెప్పి అంటున్నారు, మాకు భయంగా ఉంది సార్, మునీరు లేదంటున్నారు అని చెప్పి చెప్తారు. నేను డైలీ క్యాలరీకి 3 పూట్ల ఇచ్చాను, ఇమ్యునోరిచ్చి 3 పూట్ల ఇచ్చాను, ఐరన్ సిరప్ మందాయి 3 times కూడా తాగమన్నారు. వీళ్ళు నేను ఒకటే చెప్పాను, డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళవనకండి, వాళ్ళు కోప్పడతారు అని చెప్పి. వీళ్ళు కరెక్ట్గా 9th month వీళ్ళు డేట్ ఇచ్చిన 1 week ముందు వెళ్ళారు. అంటే అప్పటికి మన దగ్గర వాడబట్టి కరెక్ట్గా 20 రోజులు అండి, 15 నుంచి 20 రోజులు అయింది. డాక్టర్ గారు ఈ పేషెంట్ని చూడగానే నాకు సంబంధం లేదు, నేను చూడను, బయటకు పో, లేదు మేడం మీరు ఒక్కసారి చూడండి అని చెప్పంటే ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మన ఐరన్ సిరప్ 3 times తాగటం వల్ల 12.1 ఉన్నారు. మళ్ళీ స్కానింగ్ చేసి ఫీటస్ బాగా యాక్టివ్గా ఉంది, ఉమ్ము నీరు కూడా వచ్చింది, మీరు నాకు తెలియకుండా ఎవరి దగ్గర వాడారు అని చెప్పి ఆమె అడగడం జరిగింది. ఆమెకు ఆల్రెడీ అది 2nd డెలివరీ, ఫస్ట్ డెలివరీ ఆమె సిజరీన్ చేసింది. నేను ఇలా ఆయుర్వేద డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళానమ్మా, నేను వేరే వాళ్ళు చెప్తే మీరు బ్లడ్ ఎక్కించాలి అన్న దాని మీద మాకు ఇష్టం లేక వెళ్ళాము అంటే వాళ్ళు ఏం రాశారు డాక్టర్ గారు అని అంటే నేను ఇచ్చిన టాబ్లెట్లు చూపించారు. అది వాడాక ఓకే నేను డెలివరీ చేస్తాను, సిజరింగ్ చేద్దాంలే అని చెప్పి అన్నారు. సార్ మేడం మీరేమనుకోకపోతే డాక్టర్ గారు ఫ్రీ డెలివరీ అవుతుందని చెప్పి అన్నారు.
ట్రై చేద్దామండి అంటే, అయితే అక్కడే చేయించుకోపోయారా అని చెప్పి అన్నారు. మీరు మొదటి నుంచి చూస్తున్నారు కాబట్టి అవుతుంది, కాకపోతే సెకండ్ ఆప్షన్ మీరు ఆపరేషన్ చేస్తారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళమని చెప్పన్నారు. అందుకే వచ్చాను. అయితే చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. రేపు మధ్యాహ్నం సిజరేన్ చేద్దామన్నారు. ఈరోజు నైట్ 9:30కి నొప్పులు వచ్చి ఫ్రీ డెలివరీ అయిపోయింది. తర్వాత ఆ డాక్టర్ నా నెంబర్ తీసుకుని, ఆ లేడీ డాక్టర్ నాకు ఫోన్ చేశారు. ఈ కాంబినేషన్ ఎక్కడుంది? ఒక టాబ్లెట్లో D2, K2, K7, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయని రాశారు ఇంట్లో. ఇది ఎక్కడ దొరకట్లేదు కదా, నేను చూశాను అని చెప్పాను. మేడం ఇది అలోపతి కాదు, ఆయుర్వేదం అండి ఇది అని చెప్పాను. ఆ మేడం నా దగ్గరికి వచ్చి క్యాలరీస్ బాక్స్ ఒకటి తీసుకొని వెళ్ళి, ఏంటి మేడం మీరు కూడా రాయండి, దీన్ని రెఫర్ చేయండి మేడం అంటే, ఇది రెఫర్ చేస్తే మేము ఆపరేషన్ ఎప్పుడు చేయాలన్నారు. నేను పర్సనల్గా యూజ్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాను. ఎందుకంటే కాల్షియం అన్నది, బోన్ హెల్త్ అన్నది మనిషికి అంత ఇదిగా ఉంటుంది. మీకు ఏది ఎలా ఉన్నా, వాళ్ళు ఏ నొప్పి చెప్పినా, వాళ్ళు ఒక బోన్ మీదే కనుక కాన్సన్ట్రేషన్ చేసేటైతే క్యాలరీస్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఆర్థో ప్లస్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి బిఫోర్ మీల్స్. పెయిన్ ఎక్కువగా ఉందంటే ఆర్థోరిక్ ఇవ్వండి, మరి పెయిన్ ఆయిల్ ఇవ్వండి. బోన్ ఇన్ఫెక్షన్ లాగా ఏదైనా ఉంటుందంటే ఐరన్ పర్సెంటేజ్ ఎంత ఉందో చూడండి. లేదా దాంతోపాటు సర్వరోగ నివారణ ఇమ్యూనోరిచ్ కూడా డైలీ యూజ్ చేసేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గరకు వచ్చాక ఒక 5 days 6 days, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు అల్లోపతి వాడి స్టెరాయిడ్స్ వాడి ఉంటారు కాబట్టి పెయిన్ రిలీఫ్ అంత రాలేదండి అంటారు. మీరు కంగారు పడమా, ఒకటే చెప్పండి, మన ట్యాబ్లెట్ని హాట్ వాటర్తో వేసుకోమని చెప్పండి. తర్వాత వాటర్ ఎక్కువగా తాగమని చెప్పండి. వాటర్ ఎక్కువగా తాగటం వల్ల లోపల ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి బాడీ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. మరి యాక్చువల్గా వచ్చి మీరు చెప్పి చూడండి, మన వెయిట్ ఎంత ఉందో దాంట్లో 10% వాటర్ కన్జ్యూమ్షన్ కంపల్సరీ. అలా చేస్తే ఏ రోగం కూడా రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ రోజు చెడు ఆ రోజు కడుపుకున్నట్టే అవుతుంది. మన ధర్మంతరి ప్రొడక్ట్, మీరు ఏ ప్రొడక్ట్ అన్నేమో వాళ్ళకి ఒకటే చెప్పండి, కాస్త వాటర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పండి. మేము తాగుతున్నాము, ఎంత తాగుతున్నారు వాళ్ళు చెప్తారు, ఏదో 2 గ్లాసులు అని. ఒకటే చెప్పండి, మీరు ఉదయం ఎన్నింటికి లేస్తారు? సపోజ్ 100 kg ఉన్నారు మనిషి, ఇప్పుడు ఇతని బాడీ వెయిట్ వల్ల పెయిన్స్ వస్తాయి. మరి ఎంత ఇది చేసినా కానీ బోను స్టికాన్ అయ్యి పెయిన్ తగ్గాలంటే కనీసం ఒక 10 days దాదాపు పోతుంది. ఈ లోపల కూడా వాళ్ళ దగ్గర ఇదివరకు స్టెరాయిడ్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఇమీడియట్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి ఇది తగ్గలేదు అంటాను. అలాంటి వాళ్ళకి వాటర్ థెరపీ చెప్తే 100 kgs ఉంటే యాక్చువల్గా 10 liters తాగాలి, లేదు కనీసం 6 liters తాగమనండి. ఎలా తాగమనండి? ప్రతి హాఫ్ అన్ అవర్కి 200 ml తాగమనండి. ఇలా 3 days చేయమనండి. ఆటోమేటిక్గా బాడీ మొత్తం రిలాక్సేషన్, పెయిన్స్ త్వరగా తగ్గిపోతుంది. అది ఒకటి. ప్లస్ బాగా పెయిన్స్ ఉండేవాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. వేడి నీళ్ళతో స్నానం చేసే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి చేస్తారు. కాబట్టి మన ఆయిల్ టోటల్గా కూడా మద్దం కాస్త పైన రాసుకున్నాక వేడి నీళ్ళతో కాపురం పెట్టండి. అలా కూడా చేయొచ్చు. పెయిన్ ఇమీడియట్ రిలాక్సేషన్. ఇంకా బాడీ పెయిన్ ఇంకా బాగా ఉంది,
అనుకుంటే, ఇంకా మన దగ్గర రబ్బర్ చెట్లు దొరుకుతాయి. రబ్బర్ చెట్ల ఆకులు తీసుకొచ్చి లైట్గా ఆ ఆకుల మీద మన పెయిన్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని రాసి కొద్దిగా వేడి చేసి మొక్కలకు కట్టేసండి. ఎంత పెయిన్ ఉన్నా కానీ మన ఇచ్చిన ఆయిల్ వల్ల, ఆ ఆకు వల్ల పెయిన్ మ్యాక్సిమం రిలీవ్ అయిపోతుంది. పెయిన్ ఉన్నా సరే వాళ్ళే నలవలేకపోయినా సరే వాడు తీసి అడిగాను. పెయిన్కి సంబంధించిన, బోర్కి సంబంధించింది మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే మ్యాక్సిమం చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మనకున్న టోటల్గా మన ధనవంతరి వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, ఎన్ని రోగాలకైనా సరే ఒకటే మందు, ఒకటే వాడితే సరిపోతుంది అన్న విధంగా క్యాలరీస్. నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, క్యాలరీస్ D2 మ్యాక్స్ అన్నది మెడికల్ అల్లోపతిలో కానివ్వండి, ఆయుర్వేదంలో కానివ్వండి, నేను దాదాపుగా 25 years నేను ప్రాక్టీస్ చేస్తాను. ఆ కాంబినేషన్ అన్నది ఎవరు తీయలేరు, రాదు కూడా టీచర్. ఎందుకంటే ఆ కాంబినేషన్ ఒక్కసారి మీరు చూడండి. విటమిన్ E బట్టతల అవుతూ ఉంటుంది. బట్టతల అవుతుంటే వాడు ఎవడనుకుంటున్నావు జుట్టు ఊడిపోతుంది ఏంది అనుకుంటాను. స్కిన్ డిజార్డర్ అన్నిటికీ మూలం కాల్షియం లోపం, మల్టీవిటమిన్స్ లోపం, K2 K7 లోపం, విటమిన్ E లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం, 10 రకాల గనిని తీసుకొచ్చి క్యాలరీస్ D2 మ్యాక్స్ పెట్టి మనకు అందించాడు. దాన్ని కనుక మనం సక్రమంగా కనుక వినియోగించగలిగితే, సక్రమంగా కనుక మనం పేషెంట్లకి కనుక ఇవ్వగలిగితే, ప్రతి పేషెంట్ కూడా డైలీ వాడతారు. నేను ఒక విషయం చెప్తాను మీకు. నేను విషయం చెప్పేది నిజమా కాదన్నది సూపర్ స్టాక్ పాయింట్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ 1.5-2 lakhs నేను స్టాక్ తెప్పిస్తాను. స్టాక్ తెప్పిస్తే ఫ్రీ ప్రొడక్ట్ అన్ని కాల్ ఇచ్చాయి. వేరే తీసుకోను, వేరే అన్ని తీసుకొని మామూలుగా పర్చేజ్ చేస్తాను, దాన్ని ఇచ్చేస్తాను. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి కాల్ ఇచ్చి రాయకుండా నా ప్రిస్క్రిప్షన్ ఏది ఉండదు. వాడికి తెలియకుండా ఇబ్బంది పడుతున్నా, ఫ్యూచర్లో కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, K2 K7, ట్రేస్ ఎలిమెంట్స్, ఏ లోపాన్ని లోపానికి దగ్గరలో ఉన్నా మనం ఇవ్వటం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా బాడీ ఇదిగా ఉంటుంది, బాడీ చాలా ఫ్రీగా అవుతాడు. రిజల్ట్ కూడా ఈజీగా 2 days కాల్ చేస్తాడు, బాడీ ఫ్రీగా ఉంది సార్. నేను ప్రతి నెల కూడా మినిమం నా చేతి కింద మాత్రమే దాదాపుగా 60 బాక్సులు క్యాలరీస్ బాక్సులు రాస్తాను. రోజుకు 2 బాక్సులు నాకు సేల్ అయిపోతుంది. అలానే ఆర్థోప్లస్ నెప్పులు ఏ రకం అండి, రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవ్వండి, ఆర్థోపోరోసిస్ కానీ ఏదైనా సరే, ఆర్థోప్లస్ అన్నది ఎముక జీవాన్ని ఇస్తుంది. క్యాలరీస్ అన్నది ఎముక దృఢత్వాన్ని పెంచాలి. వెముకలో రసాయనాన్ని తయారు చేసి మళ్ళీ అది బాడీ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 కూడా కాంబినేషన్. పెయిన్ ఎక్కువగా ఉంటే కాల్ రిచ్ ఇవ్వచ్చు, మన ఆర్థో రిచ్ కూడా ఇవ్వండి. పెయిన్ అంతగా లేదు, ఆర్థో ప్లస్ కాల్ రిచ్, పెయిన్ ఆయిల్, ఈ 2 సరిపోతాయి. కొంతమందికి ఈ మధ్య మనకి ఫీవర్స్ వచ్చి
పెయిన్స్ తగ్గడం లేదు. వాళ్ళందరికి కూడా దీంతో పాటు ఆర్థోరిక్షి జ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఆర్థోరిక్షి జ్యూస్ ఇస్తే వాటర్ ఓపెన్ చేస్తుంది, అది కూడా ఇవ్వచ్చు. న్యూరలాజికల్ టోటల్గా ఎప్పుడైతే మనకి ఎముకకి ఆనుకునే మజిల్లో సంబంధించిన న్యూరాన్స్ ఎన్ని ఏదైతే ఉంటాయో, మజిల్ గట్టి ఎప్పుడైతే పడుతుందో స్కిన్ కూడా తేటగా కనబడుతుంది. బోన్ ఎప్పుడైతే ఇదైందో చర్మం ముడతలు వస్తాయి. ఇప్పుడు మన బాడీ మీద ఉన్న స్కిన్కి 80-90 సంవత్సరాలు ఉన్న ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళిన స్కిన్కి తేడా అదే. వాళ్ళ సారం తగ్గిపోతూ వస్తుంది బోన్లో. రావటం వల్ల లోపలున్న మజిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో స్కిన్ కూడా ఇదవుతుంది. అదే కాల్షియం లోపం లేకుండా ఉంది, ఎముకలు ఎప్పుడు కూడా దృఢంగా ఉంచుకోగలుగుతాము. మన బాడీ ఫిజిక్ కూడా, మజిల్ యాక్టివేషన్ కూడా చాలా గట్టిగా బలంగా ఉంది, స్కిన్ కూడా స్మూత్గా ఉంది. మనం చేయబెట్టి గీకితే తెల్ల గీతలు కూడా పడవు. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఎవరికి అక్కడ వాళ్ళ ప్రాబ్లం, ఓన్లీ ఏ ప్రాబ్లం లేదు, ఎముక కాస్త ఇదిగా ఉంది అన్న వాళ్ళకి ముందు క్యాలరీస్ ఇచ్చేయండి, సరిపోతుంది. నాకు విపరీతమైన మొక్కలు నొప్పులు ఉన్నాయి, నడవలేకపోతున్నాను, కాళ్ళు సౌండ్లు వస్తాయి అన్నప్పుడు ఈ 3 పెట్టేసి 3 పెట్టేసి యూనిట్ ఒకటి పెట్టండి. ఆటోమేటిక్గా వీటన్నిటి నుంచి ఆ పేషెంట్ త్వరగా బయటకు వస్తాడు. కంటిన్యూషన్గా మీకు పర్మనెంట్గా మీకు కస్టమర్ అవుతుంది. ఒక కస్టమర్గా రావాలంటే మనం ఇచ్చిన ప్రొడక్ట్ని వాళ్ళకి రిజల్ట్ వస్తే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ఇప్పుడు కాస్త తగ్గించండి అంటారు. ఫస్ట్ మనం పేషెంట్గా ఇచ్చేటప్పుడు ఎంఆర్పీకి ఇస్తాం. వాళ్ళు సెకండ్ టైం వచ్చినప్పుడు తగ్గించండి అంటారు. అప్పుడు మన కంపెనీ ఉద్దేశం చెప్పండి, మన ఎండి గారు ఏ విధంగా ఈ కంపెనీ స్టార్ట్ చేసిందని చెప్పండి. దీంట్లో మీ రోగానికి మీరు రోగం తగ్గించుకుంటూ ఎదుటివాడ రోగాలను కూడా తగ్గిస్తుంది. ₹1 మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఉపశమనం పొంది ఉన్నాడు, రోగ విముక్తుడై ఉన్నాడు. కాబట్టి అతను పర్ఫెక్ట్గా ధనవంతుని నమ్ముతాడు, మిమ్మల్ని నమ్ముతాడు, బిజినెస్ చేయగలడు. ఇదనే కాదండి, ధనవంతుడి కంపెనీలో మనకి ఏ ఒక్కటి కూడా ఇది పనికి రాదు అన్నది ఏదీ లేదు. ప్రతి ఒక్క దాని మీద నేను మీకు ఎన్ని టెస్టిమోనియల్స్ కావాలంటే అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను చేసింది. న్యూరాలిక్స్ కావచ్చు, కార్నికోటన్ కావచ్చు, హేమోరిక్స్ కావచ్చు, టోటల్గా వచ్చి రెస్టోరిచ్ కావచ్చు, రిచ్ కావచ్చు, మధునీలు కావచ్చు, ఎయిర్ కేర్ జ్యూస్ లేటెస్ట్గా వచ్చింది. నేను టేకప్ చేసాను చేయగలిగింది. హెయిర్ చాలా గ్రోత్ బాగా వస్తున్నారు. వాళ్ళకు కూడా క్యాలరీస్ ఇవ్వండి. జుట్టు ఊడిపోతుంది అంటే హెయిర్ కేర్ జ్యూస్ ఒకటే ఇవ్వమాట. వాళ్ళకు కూడా క్యాలరీస్ ఇవ్వండి. ఉదయం సాయంత్రం ఒకటి వేసుకోండి. హెయిర్ కేర్ జ్యూస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఎయిర్ గ్రోత్ వస్తుంది. చాలామంది ఉన్నారు గ్రోత్ వచ్చిన. ఈవెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉండి చేస్తే బట్టల మీద కూడా మనం మురిపిస్తుంది. ఈ హెయిర్ కేర్ జ్యూస్ క్యాలరీస్ ప్లస్ మన ధనవంతుల్లోనే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి వాళ్ళు యాడ్ చేసుకుని కవర్ చేస్తే జుట్టు కూడా వస్తుంది. ఎందుకంటే ధనవంతుల్లో కూడా మనకి ఆయిల్ కూడా చాలా వండర్ఫుల్ ఆయిల్. ఈవెన్ పేను కొడుకు కూడా వస్తారు మన దగ్గరికి. పేను కొడుకు కూడా ఇచ్చేసారు. కాకేందంటే అక్కడ గీకి మద్దం చేసుకోమన్నారు. పేను కొడుకు వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఆయిల్తో పాటు క్యాలరీస్ ఇవ్వండి. క్యాలరీస్ D2 Max అన్నది మీరు ఏ ప్రొడక్ట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏ ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చినా D2 Max అన్నది కంపల్సరీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే వాడు పరిపూర్ణంగా ఆ రోగాన్ని నుంచి విముక్తుడవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. మిమ్మల్ని డాక్టర్ గారు అంటారు, అన్నీ వస్తాయి. క్యాలరీస్లో టోటల్గా వచ్చి ఇప్పటికీ చెప్తున్నాను,
ఒక కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనిషికి 120 రకాల డిజార్డర్స్ వస్తాయి. ప్రివెన్షన్ లోనే కాల్షియం వేసుకోవడం మొదలు పెడితే ఈ వీటినన్నింటినీ కూడా మనం బయటికి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్షియం గురించి చెప్పండి, బోన్ హెల్త్ గురించి చెప్పండి. చెప్పి నాకు అంతా బాగానే ఉంది అంటారు, అన్నా సరే అంతా బాగానే ఉంది అన్న వాళ్ళకి రోజుకు ఒకటి వేసుకుని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you for your wonderful information. నిజంగా బోన్ హెల్త్ గురించి సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. నాకు తెలిసి అందరికీ కూడా ధన్వంతరి యొక్క ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైంటది. పర్టికులర్ గా బోన్ కి సంబంధించి క్యాలరీస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది సార్ చేసిన టెస్టిమోనియల్స్ ద్వారా మనకి ఈ రోజు చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మన ధన్వంతరి నుంచి. అండ్